ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు కదమ్మా, కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. బీజేపీ వాళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు ఉంటుందమ్మా? బీజేపీ వాళ్ళకంటే వాళ్ళకి ఇక్కడ ఏం లేదు కదా సార్. ఏం లేదు, ఏదో కొంచెం ఎక్కడెక్కడ అక్కడక్కడ కొద్దిగా ఉండాలి. అంతే. వాళ్ళది ఏం లేదు సార్. ఇక్కడ ఏం లేదు. ఏం లేదు సార్. ఏమనిపించట్లే ఇక్కడ. ఇప్పుడు వస్తున్నది ఏంటంటే ఇంకొక అతను ఉన్నాడు చూడండి సార్. అతను ఇప్పుడు మొన్న హైదరాబాద్లోని క్రిస్టియన్స్ అతన్ని హత్య జరిగింది కదా సార్. అవును, ప్రవీణ్ గారు. దాని గురించి అతను అది ఇంకొక అతను ఉన్నాడు చూడండి సార్, క్రిస్టియన్స్ అతను అజయ్ పాస్టర్ పాస్టర్ గారు తను ముందుకు వస్తున్నాడు కదా, తన గురించి కొంచెం ఏ నాయకుడు మాట్లాడలేదు హత్య మీద. అతను ఒకటే ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు హత్య ఏదైతే జరిగిందో దానికి చట్టపరంగా దర్యాప్తు చేస్తుంటారు కదమ్మా, ఆ దర్యాప్తు సక్రమంగా జరుగుతుంది అనుకుంటున్నారా? అందులో కూడా ఏదైనా తప్పు ఉండొచ్చు అంటారా? తప్పు ఉండొచ్చు. ఉంది కాబట్టి నాయకులు ఇప్పుడు చంద్రబాబు నాయుడే కానీ ముందుకు రాలేదు, పవన్ కళ్యాణ్ కానీ అంతగా అర్చనాడు. పవన్ కళ్యాణ్ ముందుకు రాలేదు, ఎక్కడ వచ్చారు రెస్పాండ్ అవ్వలేదు. చట్టపరంగా దర్యాప్తు జరగట్లేదని. మతం గురించి ఇప్పుడంతా జరిగేది ఇప్పుడు మత రాజకీయాలు ఎక్కువైంది ఇప్పుడు. మొత్తం అదే చెడిపోయింది ప్రపంచం. మత రాజకీయాలు మొత్తం అల్లకొల్లాలం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొంతవరకు బ్యాలెన్స్ చేస్తారంట ఇవన్నీ రాష్ట్రానికి. ఇవన్నీ రావు. అదే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత బస్సు చెప్పలేదు మీకు, ఆయన ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటప్పుడు ఆ మాట నిలబడతారు కదా, చేసేదే చెప్తారు, చెప్పేదే చేస్తారు. అతను ఉన్నప్పుడు కొద్దిగా లేవలేని స్థితి వాళ్ళకి, ముసలి వాళ్ళకి కూడా ఇంటికి పింఛని వచ్చేది వాలంటీర్ల ద్వారా. రేషన్ కూడా ఇంటికి వచ్చేది. ఈ రోజు ఇస్తున్నారు కదమ్మా ఇంటికి పింఛన్ అక్కడక్కడ ఇస్తున్నారు. పోయి వాళ్ళు కొంతమంది తెచ్చుకుంటున్నారు. బియ్యం కూడా ఇంటికి రేషన్ రావాలంటే బండి రాదు, పోయి మనం పోయి అప్పుడు సందులోకి ఇంటి ముందుకు రావాలి బియ్యం. ఇప్పుడు ఎక్కడ దూరం నిలబడతారు. ఎప్పుడైతే ఈ టీడీపీ వచ్చిందో బంద్, మొత్తం బంద్, వాటరే కట్ చేసేస్తారంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాలంటీర్లకమ్మా ఎలక్షన్స్ ముందు ఒక్కొక్కరికి 10,000 ఇస్తామని చెప్పారు. లేవు సార్, కానీ తర్వాత అది అసలు గవర్నమెంట్ జీవో లేదని చెప్పేసి చెప్పారు. అది మోసం అనుకోవచ్చా మనము? అంతే. ఎలక్షన్స్ ముందు ఇది ఇస్తాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎన్ని విడుదల చేశారు. ఇప్పుడు అవన్నీ తొక్కేశారు. అన్ని తొక్కేసి ఇప్పుడు మతం గురించి కొట్లాడుకుంటున్నారు. మతం ఏమొస్తారు? ప్రజా సమస్యల కంటే మతం ముఖ్యమైంది అయిపోయింది. ఇప్పుడు ఉండే ఈ సమస్యలు, ఈ రోగాలు, ఆర్థిక పరిస్థితుల గురించి బయటపడేయాలని. ఇంకోటి మా అమరావతి మే 2 మళ్ళీ స్టార్ట్ చేస్తా ఉంటుంది కదా, అమరావతి రాజధాని. దానిపైన మీ అభిప్రాయం ఏముంటుందో? అది మంచిదే అనిపిస్తుంది. అమరావతి రాజధాని మంచిదే కదా సార్. ఓకే. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉంటే బాగుండంటారా? బెస్ట్ కదా సార్. వాలంటీర్ల వ్యవస్థ ఉంటేనే బాగుండు. ఉంటే బెస్ట్ కదా. ఏదైనా గవర్నమెంట్ ఏదైనా చెప్పాలా, విడుదల చేసినా కూడా వాళ్ళ ద్వారా మనకి కొంతమంది తెలియని వాళ్ళకు కూడా, ముసలి వాళ్ళు, చదువురాని వాళ్ళు ఇంటికాడ ఉంటారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు సచివాలయం కాడికి వెళ్ళే పరిస్థితి లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును. అట్లాంటి వాళ్ళకి వీళ్ళు ఇంటికి వచ్చి చెప్తారు, అంత గ్రేట్ కదా సార్. మహిళల రక్షణ ఉంది కదా, ఈ మహిళల రక్షణ అనేది ప్రతి ప్రభుత్వానికి చాలా ముఖ్యమైన విషయం. ఈ మహిళల రక్షణ వైసీపీ ప్రభుత్వంలో బాగుందా, టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో బాగుంది అనిపిస్తుందా? వైసీపీలో అంటేనే బాగుంది సార్. మహిళల రక్షణకు ఆ దిశ చట్టం అని, లేకపోతే దిశ యాప్ పెట్టారు. దిశ చట్టం అమలు లేదులేండి. దిశ యాప్ ద్వారా మనం ఆ నెంబర్ క్లిక్ చేస్తే వెంటనే పోలీసులు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయడం బాగుందంటారు. అది వైఎస్ఆర్ వాళ్ళ నాన్నప్పటి నుంచి, వైఎస్ఆర్ వాళ్ళ కొడుకున్నప్పటి నుంచి కూడా బాగుంది సార్. ఇప్పుడు బీటెక్ రవి గారు ఉన్నారు కదా ఇక్కడ, బీటెక్ రవి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ కాగలరా ఈ నియోజకవర్గంలో? చెప్పలేము. ఇద్దరు ఎవరికి క్రేజ్ ఉంది ఇక్కడ? ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి క్రేజ్ బాగుంది అయిన కంటే. ఎందుకంటే పెద్ద కుటుంబం కాబట్టి. కుటుంబం పక్కన పెడితే కొన్ని పేద వాళ్ళకి కొంచెం మంచిగా చేస్తారు సార్. మీరు పోయినప్పుడు మీరు బాగా పలకరిస్తారమ్మా? బాగా తోబుట్టు లాగా మాట్లాడడం కానీ అట్లా? అది పర్వాలేదు సార్, బాగా మాట్లాడతారు. ఎవరికైనా, నాకనే కదా సార్, ఎవరికైనా కూడా రెస్పాండ్ అయ్యి మాట్లాడతారు. వాళ్ళ కులాలు మతాలు ఏముండవు సార్. కులం మతం ఏముండవు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.